Hey guys, Nishant here. Welcome back. And good morning from historical Hampi. ఇంతకుముందే ఒక లోకల్ స్టోర్లో హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ చేసిన మసాలా దోశ అండ్ పూరి అండ్ చాయ్. వెరీ నైస్. అంటే ఇంట్లో చేసినట్టే ఉండే. సో నౌ లెట్ us స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. అరే నిన్న మొన్న కిదర్ అరే ఆది కిదర్ జారారే అంటే చెప్పినా కదా, హంపి 2 పార్ట్స్ అక్కడ డివైడ్ చేయవచ్చు. ఒకటి సేక్రెడ్ సెంటర్ which includes temples, basically temples అప్పటి ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్. అండ్ ఇవాళ పోయేది రాయల్ సెంటర్ అంటే అప్పటి విజయనగర కింగ్డమ్ వాళ్ళది ప్యాలెస్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్లు కావచ్చు. సో అది ఈరోజు కవర్ చేసేద్దాం అండ్ ఈ రోజుతోనే అయిపోతుంది మనది. సో లెట్స్ గెట్ గోయింగ్. Queen's Bath. For some reason they call it Queen's Bath, but probability ఏంటంటే it's a pleasure place for kings and their wives. Pleasure place. అండ్ కింద ట్యాంక్ చూస్తున్నారు కదా, సో ఆ టైంలో ఈ ట్యాంక్లో ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్డ్ వాటర్ ఉంటుండే అంటే ఇలా మొత్తం. సో ఇట్స్ దేర్ ప్లెజర్ ప్లేస్. బట్ ద ఆర్కిటెక్చర్ is just amazing. Look at it. Each and every bit is just amazing. Okay, this is in complete overview. Very nice కదా. చలో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రాయల్ సెంటర్లోనే, అవి చూద్దాం. అండ్ ఈ క్వీన్స్ బాత్ ఓవర్ ఎంటర్ కాకుండా ఈ మధ్యలో వాటర్ ఛానల్, ఓన్లీ ఒకటే సైడ్ ఎంట్రీ ఉంటుంది అన్నమాట. మిగతా అంతా ఇట్లానే వాటర్ ఉంటుంది, ఎవరు ఇంట్రూడ్ కాకుండా. మహానవమి దిబ్బ, ఆ టైంలో దసరా సెలబ్రేషన్స్ ఇక్కడ అయ్యేది. సో దానిపైన దేవరాయ కింగ్స్ అక్కడ కూర్చొని కింద అంతా ఈవెంట్స్ చూసేవాళ్ళు అనమాట. సో బేసికలీ అది మహానవమి దిబ్బ. సో చూసినా కదా పుష్కరిణి, ఇది అప్పట్లో రిచువల్స్కి సేక్రెడ్ థింగ్స్కి వాడేటోళ్ళు ఇది. సో దీని వాటర్ ఛానల్ వచ్చి కమలాపూర్ రివర్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. అప్పట్లో ఇవి సోల్జర్స్కి తాళీ ప్లేట్స్ అంటారు. అండ్ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క నాయిస్ వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ ఛానల్ అప్పట్లో.
ఈ రాయల్ సెంటర్కి మొత్తం ఇదే వాటర్ సప్లై చేసి ఇంజనీరింగ్ మార్వల్ చెప్పాలంటే. సో చూసిన ఇది సీక్రెట్ ఛాంబర్. ఇప్పుడు ట్యాంక్ ఊలిపోయింది కానీ యూజువల్లీ ఇది పైన ట్యాంక్ కింద ఛాంబర్ ఉండేది. ఏమైనా సీక్రెట్ మీటింగ్స్ కావాలంటే ఆ ట్యాంక్ కింద మీటింగ్ అయ్యేదంట అప్పట్లో. Now this is getting scary. ఇది మొత్తం సీక్రెట్ ఛాంబర్ రైట్ అండర్ ద ట్యాంక్. సో ఇంతకుముందు బయట నుంచి చూపిస్తాను కదా, ఇది ట్యాంక్. దీనిపైన రూఫ్ వచ్చి ట్యాంక్ ఉంటుండే, కింద ఈ ఛాంబర్. అప్పుడు తెలివికి హ్యాట్స్ ఆఫ్. సో ఆ కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అక్కడున్న వాల్ వరకు ఇది మొత్తం కింగ్స్ దర్బార్ అనమాట. మొత్తం కింగ్స్ ప్లేస్. విజయనగర కింగ్స్ మొత్తం ఈ ప్యాలెస్లోనే ఉండేటోళ్ళు. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ పిల్లర్ హోల్స్ ఇవన్నీ. ఈ పర్టికులర్ ఏరియా వచ్చి కింగ్స్ దర్బార్ అంటే మీటింగ్ ప్లేస్. సో మీటింగ్ ప్లేస్ కావచ్చు, కింగ్స్ కోర్ట్ కావచ్చు. సో ఎట్లాంటి మీటింగ్స్ అయినా సెటిల్మెంట్స్ అయినా ఈ ప్లేస్లోనే అవుతుండే అనమాట. అండ్ దిస్ ప్లేస్ హ్యాస్ 100 పిల్లర్స్ జస్ట్ ఈ దర్బార్ వరకే. అయితే మొఘల్స్ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యాన్ని పడగొట్టి వచ్చిరో 6 years పట్టింది వాళ్ళకి ఇదంతా డిమాలిష్ చేయడానికి. కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు 6 yearsలో. ద హిస్టరీ ఈజ్ వైప్డ్ ఆఫ్. లేకపోతే వాళ్ళు అట్లా చేసి ఉండకపోతే పెద్ద పెద్ద ప్యాలెస్ను మనం విట్నెస్ చేసేటోళ్ళం. హజరా రామ టెంపుల్. హజరా అంటే 1000. అండ్ ఈ టెంపుల్ గోడల పైన మొత్తం రామాయణ మొత్తం డిపిక్ట్ చేసి ఉంటుంది. ఆ స్కల్ప్చర్స్తోని ఆ పిక్చరైజేషన్ మొత్తం చేసిరు అనమాట, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ కింగ్స్ అండ్ రాయల్ ఫ్యామిలీకి మాత్రమే ఉండేది ఇది. సో ఇది క్వీన్స్ ప్లేస్ ఆర్ క్వీన్స్ ప్యాలెస్. సో ఈ సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇది అప్పట్లో క్వీన్స్ ప్యాలెస్ ఉండే.
అండ్ అది వాచ్ టవర్స్ వచ్చి 4 ఉంటాయి. ఈ ఏరియా సరౌండింగ్ మొత్తం 4 ఉంటాయి, కానీ ఒకటి డిమాలిష్ అయిపోయింది, 3 ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది జల్మహల్. మనము ఉదయ్పూర్, జైపూర్లో చూస్తాం కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ స్మాల్ స్కేల్ వర్షన్ అనుకోండి. అందులో వాటర్, దాని మధ్యలో ఒక ప్యాలెస్ టైపు, ఎండాకాలంలో రాణులు ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇది ద ఫేమస్ వన్, లోటస్ మహల్ ఇన్ ద షేప్ ఆఫ్ లోటస్. పైనుంచి చూస్తే లోటస్ షేప్లో ఉంటుంది. అది దాని స్పెషాలిటీ ఏంటంటే, ఆ బిల్డింగ్ పైన ఒక ట్యాంక్ ఉంటుంది, అందులో వాటర్ పోస్తే అందులో ఉన్న పిల్లర్స్ మధ్యలో వాటర్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ వాటర్ ఛానల్స్కి వెళ్ళి ఆ పిల్లర్స్కి వెళ్ళి వాటర్ పోయి, ఇట్ యూస్ టు బి కూల్ ఇన్ దోస్ డేస్, సమ్మర్ టైమ్స్లో. సో అప్పటి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనుకోండి ఇక. సో అది మ్యాటర్. ఇది లోటస్ మహల్ ఫ్రంట్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఒక్కటే స్ట్రక్చర్ మొఘల్స్ కూల్చలేదు. వై? బికాజ్ ఇట్ హ్యాస్ ఇండో ఇస్లామిక్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైలింగ్. సో అందుకే అది కాపాడనీకే అది దీన్ని ఒక్కదాన్ని వదిలేసారు. మిగతా మొత్తం డిస్ట్రక్షన్ కంప్లీట్. ఈవెన్ ద కాంపౌండ్ వాల్, లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్. చూస్తున్నారు కదా, అరామ్సే 20 feet ఆఫ్ కాంపౌండ్ వాల్. అది అమేజింగ్ అసలు. రాయల్ ఎలిఫెంట్స్ని పెట్టే ప్లేస్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్, వాళ్ళ ఎలిఫెంట్స్ పెట్టే ప్లేస్ ఇట్లుంటే ఆ డిస్ట్రాక్ట్ అయిన రాయల్ ప్యాలెస్ ఈ రేంజ్లో ఉండాలి. మన కార్లని ఏడబడితే ఆడబడేస్తాం రోడ్ల మీద, బట్ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలిఫెంట్స్, అండ్ వాటి కోసం ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కట్టి బియాండ్ ఇమాజినేషన్. ఇక ఎలిఫెంట్స్దే ఎట్లుందంటే ఇక వాళ్ళ ప్యాలెస్ ఏ రేంజ్లో ఉండేది ఆ టైంలో అనేది. ఇది ఎలిఫెంట్స్కి, అండ్ ఇది ఎలిఫెంట్ కీపర్స్కి, అంటే కార్లకి, కార్ డ్రైవర్లకి. పా ఇంత దరిద్రంగా వచ్చింది కంపేర్ చేస్తూ నీ అమ్మ. అండ్ ఈ ఆర్కిటెక్చర్లో ఒక రిలీజియస్ థింగ్ ఉంది, యాక్సెప్ట్ ఆల్ ద రిలీజియన్స్ అని. యాక్సెప్ట్ ముస్లిమ్స్, జైన్స్, బుద్ధిస్ట్, హిందూ, అట్లా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. అసలు అప్పట్లో ఇంజనీరింగ్ చూడండి, వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్లనే
ఒక మీనింగ్ ఉంటుంది. జస్ట్ అమేజింగ్. ఆ ఎలిఫెంట్స్ పార్క్ ఏరియా బ్యాక్ సైడ్ ఈ ఫౌండ్ దీస్ స్మాల్ టెంపుల్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ అక్కడ. బేసికలీ ఇట్ సైడ్ అయితే ఓవర్రారు, అక్కడనే ఎండ్ అయిపోతారు జనాలు. సో అగైన్ పీస్ఫుల్. సీరియస్లీ నాకు అది ఏం రోగమో అర్థం కాదు, కానీ నాకు ఎక్కువ జనాలు ఉంటే నాకు నచ్చదు. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వ్యూ పాయింట్స్కో లేకపోతే ఇట్లా ఏదైనా లొకేషన్స్కి రావాలంటే ఎర్లీగా స్టార్ట్ అయిపోతాను. సో దాట్ కొంచెం తక్కువ ఉంటారు. ఇంకొంచెం సేపు అయితే భరించలేము ఇంకా అంతమంది వస్తారు. సో అది హంపి రాయల్ సెంటర్ టూర్. సో బేసికలీ ఇంతేనా హంపి అంటే ఇంకా చాలా ఉంది. ఓవరాల్గా 1600 ఆర్కియోలాజికల్ సైట్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. నేను ఈ ట్రిప్లో చూపించిన అన్నీ మెయిన్ అట్రాక్షన్స్ అన్నమాట. సో ఆ 1600 అయితే ఆబ్వియస్లీ చూడలేము. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. సో అది అండ్ ఆల్ దోస్ 1600 మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చిన్నవి పెద్దవి మొత్తం షాటర్డ్. హంపి ఏరియాలో మొత్తం షాటర్డ్ అయి ఉన్నాయి అక్కడక్కడ. మీరు హిస్టరీ బఫ్ అయితే మన ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే, మన ఏన్షియంట్ లైఫ్ తెలుసుకోవాలనుకుంటే కమ్ డౌన్ టు హంపి అండ్ గూగుల్ సర్చ్ చేస్తే మీకు ఈ సైట్ గురించి తెలుస్తుంది. బట్ ఇక్కడికి వచ్చినాక గైడ్ని మాట్లాడుకుంటే బెటర్, హోల్సమ్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే ఈ రాయల్ సెంటర్ టూర్ మొత్తం అని చెప్పి ఒక లంసమ్ అమౌంట్ మాట్లాడేసుకుంటే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి రాయల్ సెంటర్ దగ్గరనే ఆర్కియాలజికల్ మ్యూజియం ఉందన్నమాట. అండ్ లుక్ ఎట్ దీస్ కల్చర్స్, వావ్. Hundreds of them literally. అక్కడి నుంచి వచ్చి సీదా రూమ్కి వచ్చిన, కొద్దిసేపు ఒరిగిన అండ్ ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. లెట్స్ గో హ్యావ్ సమ్ లంచ్. అండ్ ఇక చూస్తున్నారు కదా మెస్, ఇదంతా ప్యాక్ చేయాలి ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి హంపి నుంచి. సో అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా వెళ్ళాలి. సన్సెట్ వెళ్ళొచ్చినాక ఇదంతా ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడే లంచ్ తినేసి వచ్చిన గోపి రూఫ్ టాప్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రేటెడ్ రెస్టారెంట్స్ హంపి విలేజ్లో. మ్యాంగో ట్రీ ఒకటి, గోపి ఒకటి, దీస్ ఆర్ ద బెస్ట్ రేటెడ్ రెస్టారెంట్స్ అనమాట. సో ఇప్పుడే ఆడికి వెళ్ళి యాడ్ సమ్ చిల్లీ ఆలు అండ్ ఎగ్ నూడిల్స్. మిక్స్డ్ ఎగ్ నూడిల్స్. బేసికలీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ అ నాన్ వెజ్ లవర్, మీకు హంపి విలేజ్లో ఎక్కడ కూడా నాన్ వెజ్ దొరకదు. ఇట్స్ ప్యూర్ వెజ్ విలేజ్ ఇదిగా చెప్పాలంటే. ఏ రెస్టారెంట్ పోయినా మీకైతే నాన్ వెజ్ ఛాన్సే లేదు. సో అది కథ. అండ్ ఫీలింగ్ లిటిల్ బిట్ టైర్డ్ టుడే, ఎందుకో తెలియదు. అండ్ చూస్తున్నారు కదా కర్ర బొగ్గ అయినా బికాస్ ఆఫ్ ద వెదర్. సన్ డైరెక్ట్ ఫేస్ పైన పడుతుంది. అండ్ ఇప్పుడు కొద్దిసేపు ఒరిగి ఈవినింగ్ సన్సెట్కి పోతా. అండ్ ఇఫ్ ఐఎమ్ లక్కీ సన్సెట్ని విట్నెస్ చేస్తుండవచ్చు, లేదంటే సేమ్ నిన్నట్లకైనా అవుతుంది.
Okay, back on the road after a powerful nap. నేను కొంచెం సన్సెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వై? బికాస్ ఐ కెన్ సీ ఎ సన్ ఫ్రమ్ హియర్. బట్ ఐ డోంట్ నో మ్యాన్, అది క్లౌడ్స్ దాకా వెళ్ళిపోయిందంటే యూ క్యాన్ సీ ఇట్. I got a rush. I guess it's going inside now. I'm a little bit late, but okay, I'm just some. But still I'm witnessing it. Very beautiful. ఇట్లా క్లిఫ్ టాప్కి రీచ్ అయినా లేదో గ్యాబ్ క్లౌడ్ ఫార్మేషన్ ఉంది బేసికలీ. అదర్వైజ్ క్లియర్గా కనిపిస్తుండే. దాట్స్ అ సన్సెట్. ఫ్రేమ్లో నుంచి నేను పక్క జరుగుతాం, మీరే చూడండి. యాక్చువల్గా అసలు మొత్తం బ్రైట్ ఆరెంజ్ స్కై ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ కొంచెం డల్ ఉంది. బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ లుక్ ఎట్ ద సరౌండింగ్ మౌంటైన్స్. మీరు హంపి వస్తే రిమెంబర్ 3 things. ఫస్ట్ థింగ్, మీకు నేను వీడియోలో ఏమైతే చూపిస్తున్నానో అది నథింగ్. కమ్ హియర్, ఇట్ ఈస్ సంథింగ్. సెకండ్ థింగ్, మీకు ఆర్కియోలాజికల్ అండ్ హిస్టారికల్ లవర్ అయి ఉండాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. అండ్ ద థర్డ్ థింగ్, మీకు డిస్ట్రాయ్ అయిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒకవేళ అది అట్లనే ఉంటే ఎట్లుంటుంది అనే ఒక ఇమాజినేషన్ ఉండాలి. సో ఈ 3 ఉంటే మాత్రం హంపి ఈజ్ హ్యాపీనెస్. దట్స్ రైట్, హంపి ఈజ్ హ్యాపీనెస్. సో గైస్, సన్సెట్ ఈజ్ ఓకే టుడే. బట్ మీరు సన్సెట్ విట్నెస్ చేయాలంటే నా Day 2 వ్లాగ్లో చూడండి. ఇట్స్ అమేజింగ్. సో ఐ లెన్ ద వ్లాగ్ హియర్. డూ సబ్స్క్రైబ్. కష్టపడి తీసిన వీడియోస్ ఎండలా మాడుతున్నా. సో డూ సబ్స్క్రైబ్, హిట్ ద లైక్ అండ్ షేర్. See you guys in the next vlog. Bye.